సంజు శాంసన్ శుభ్మన్ గిల్ స్థానంలో ఖచ్చితంగా సంజు శాంసన్ని ఆడిపివ్వాలని భారత క్రికెట్ అభిమానులు అందరూ అన్నారు. అలాగే శుభ్మన్ గిల్ని వరల్డ్ కప్ టీంలో నుంచి తీసేసి సంజు శాంసన్ని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అండ్ ఓపెనర్గా సెలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అతని ప్రదర్శన చూస్తే అనుకున్నంత స్థాయిలో లేదు. వరుసగా 3 మ్యాచ్లలో చాలా దారుణంగా విఫలమయ్యాడు సంజు శాంసన్. ఇంకోవైపు చూస్తే ఏమో ఇషాన్ కిషన్, అసలు వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే లేని ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్తో వచ్చాడు ఇండియన్ టీంలోకి. అటు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అండ్ ఆల్సో విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ కనబరిచి టీమిండియా జట్టులోకి మళ్లీ స్థానం సంపాదించాడు ఇషాన్ కిషన్. చాలా మంది ఒకటే అనుకున్నారు, టీమిండియాలో అయితే అతనికి స్థానం దొరికింది కానీ మ్యాచెస్ ఆడడం కష్టమే అని. ఎందుకంటే ఆల్రెడీ మనకు అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ప్రాపర్ ఓపెనర్స్ ఉన్నారు. ఇక ఇషాన్ కిషన్ కేవలం బ్యాకప్ గానే ఉంటారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా తిలక్ వర్మకి సర్జరీ అవ్వడం వలన నెంబర్ 3లో ఆడుతున్నాడు ఇషాన్ కిషన్. అండ్ 3 మ్యాచ్ల్లో నెంబర్ 3 ఆడిన ఇషాన్ కిషన్ 2 మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడాడు. అండ్ ఒక మ్యాచ్లో అయితే 6 for 2 ఉన్నప్పుడు వచ్చి భారత జట్టును 209 రన్స్ టార్గెట్ ని చేసి చేపించాడు ఇషాన్ కిషన్. ఇవన్నీ పరిణామాలు చూస్తే మాత్రం ఇషాన్ కిషన్ ఖచ్చితంగా సంజు శాంసన్ స్థానాన్ని రీప్లేస్ చేసేలాగే కనిపిస్తున్నాడు. కానీ అదృష్టవశాత్తు సంజు శాంసన్ కి మరో 2 అవకాశాలు రానున్నాయి. ఎందుకంటే తిలక్ వర్మ మిగిలిన 2 మ్యాచెస్ లో కూడా అవైలబుల్ గా ఉండడని బీసీసీఐ తేల్చి చెప్పింది. అండ్ దానితో ఇషాన్ కిషన్ నెంబర్ 3లో కొనసాగిస్తే సంజు శాంసన్ మాత్రం ఓపెనర్ గా ఇంకో 2 అవకాశాలు వస్తాయి అతనికి. ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 4th T20 మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. అండ్ ఎక్కడో కాదు, జరగబోతున్న మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతుంది. టీమిండియా ఆల్రెడీ 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. ఇక ఈ 2 మ్యాచెస్లో ఏమైనా ప్రయోగాలు చేయాలనుకుంటే చేయొచ్చు టీమిండియా. టీమిండియాలో అందరూ బ్యాట్స్మెన్స్ ఫామ్లోనే ఉన్నారు. అటు అభిషేక్ శర్మని చూసినా, ఇటు సూర్యకుమార్ యాదవ్ని చూసినా, హార్దిక్ పాండ్యా అయినా, శివం దూబే అయినా, ఇషాన్ కిషన్ అయినా, రింకు సింగ్ అయినా. కానీ ఒకటే సమస్య ఎక్కడుంది అంటే ఓపెనింగ్ స్థానంలో సంజు శాంసన్ దగ్గర. సంజు శాంసన్ చాలా టాలెంటెడ్ అయిన ప్లేయరే, కానీ అతడు ఇప్పుడు ఫామ్లో లేడు. 3 మ్యాచెస్లో వరుసగా అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ అతనికి చాలా కీలకం. అండ్ ఆల్సో అతనికి ఇంకో 2 అవకాశాలు వస్తాయి ఓపెనర్గా. ఈ 2 అవకాశాల్లో మాత్రం ఖచ్చితంగా అతను మంచిగా పర్ఫామ్ చేస్తే వరల్డ్ కప్లో అతను ఓపెనర్గా ఖచ్చితంగా ఆడతాడు. అదే ఈ 2 మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయితే మాత్రం చాలా ప్రెషర్ వస్తుంది. అండ్ గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా సంజు శాంసన్ని డ్రాప్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే అద్భుతంగా ఆడుతున్నాడు ఇషాన్ కిషన్. కానీ ఇషాన్ కిషన్ ఓపెనర్గా వస్తే సమస్య ఏమవుతుంది అంటే వరుసగా నెంబర్ 3 వరకు లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్సే అవుతారు. అటు ఇషాన్ కిషన్, ఇటు అభిషేక్ శర్మ అండ్ నెంబర్ 3లో తిలక్ వర్మ అందరూ లెఫ్ట్ హ్యాండర్సే అవ్వడం వలన టీమిండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం. మరి ఎంతో ఇంపార్టెంట్ అయిన మ్యాచ్లో సంజు శాంసన్ పర్ఫామ్ చేస్తాడా? ఇవాళ మ్యాచ్లో మనం చూడాల్సిందే అది. ఇప్పుడు ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి, అతడే శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ అయితే ఈ స్క్వాడ్లో ఉన్నాడు కానీ ప్లేయింగ్ 11లో ఆడడం లేదు. ఎందుకంటే ఫర్ ఎ సింపుల్ రీజన్, వరల్డ్ కప్లో అతడు ఇండియా తరపున సెలెక్ట్ కాలేదు. అందుకే అతన్ని ఆడిపివ్వడం లేదు ఇప్పుడు కూడా. కానీ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఒక చిన్న ఛాన్స్ ఉందట. అదేంటంటే అభిషేక్ శర్మకి రెస్ట్ ఇచ్చి సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ని ఓపెనింగ్ పంపిస్తారని అంటున్నారు. మరి చూడాలి ఎంతవరకు నిజమవుతుందో ఇది. ఎందుకంటే సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ పోటీ పడేది ఓపెనింగ్ స్థానం గురించి. ఒకవేళ ఈ మ్యాచ్ లో గనక సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ని ఇద్దరిని ఓపెనింగ్ పంపిస్తే ఎవరు బాగా ఆడతారో అప్పుడు తెలుస్తుంది కదా అని అనుకుంటున్నారట టీమ్ మేనేజ్మెంట్. అండ్ ఎంతో అద్భుతంగా ఆడుతున్న అభిషేక్ శర్మకి ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందట. దీని వలన నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇది అవుతుందో లేదో 100% కన్ఫర్మ్ గా రిపోర్ట్స్ రాలేదు. ఈ మ్యాచ్ లో అయితే టీమిండియా ఖచ్చితంగా చేంజెస్ చేస్తుంది. ఎందుకంటే 3 మ్యాచ్లు ఆల్రెడీ మనం గెలిచేసాం. ఇది 4th T20 మ్యాచ్. ఆడని వాళ్లకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అయినా, బౌలర్స్ అయినా, ఆల్రౌండర్స్ అయినా చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈసారి మాత్రం వరల్డ్ కప్ కి హాట్ ఫేవరెట్స్ గా దిగుతున్నారు టీమిండియా. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే మాత్రం ఓడిఐస్లో ఎంతో అద్భుతంగా ఆడిన వాళ్ళ ప్లేయర్స్ T20లో మాత్రం మన భారత జట్టు ముందు తేలిపోయారు. వరుసగా 3 ఓటములతో సతమతమైపోతున్నారు న్యూజిలాండ్ ప్లేయర్స్. ఒక దిక్కు బౌలింగ్ సరిగ్గా చేయట్లేదు, ఇంకో దిక్కు బ్యాటింగ్ సరిగ్గా చేయట్లేదు, ఫీల్డింగ్ లో కూడా చాలా వరకు క్యాచెస్ ని డ్రాప్ చేస్తున్నారు న్యూజిలాండ్ ఫీల్డర్స్. మరి 4th T20లో అయినా కొంచెమైనా పోటీ ఇచ్చి మ్యాచ్ ని కాపాడుకుంటారో లేదో చూడాలి. ఇదండి ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ. అండ్ ఇప్పుడు మనం పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము మా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాక వరల్డ్ కప్లో ఆడాలా వద్దా అని డిసైడ్ అవుతామని చెప్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఆడేది ఇండియాలో కాదు, వాళ్ళు ఆడేది శ్రీలంకలో. వాళ్ళ అన్ని మ్యాచెస్ శ్రీలంకలో ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వడం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఐసీసీ మొత్తం ఇండియాకి ఫేవరెటిజం చూపిస్తుంది, బంగ్లాదేశ్ని అసలు వరల్డ్ కప్ నుంచి తీసేయడం ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ ఈ T20 వరల్డ్ కప్లో బాయ్కాట్ చేసే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఒకవేళ T20 వరల్డ్ కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయకపోయినా కానీ ఇండియాతో అయ్యే మ్యాచ్లో ఖచ్చితంగా పాకిస్తాన్ టీం బాయ్కాట్ చేస్తుంది ఆ మ్యాచ్ అని అంటున్నారు వాళ్ళు.
కానీ ఐసీసీ మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఒకవేళ ఇలాంటి డ్రామాలు ఏదైనా చేశారంటే పాకిస్తాన్ క్రికెట్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్టేటస్ మీకు ఉండదు అని తేల్చి చెప్పేసింది. అంటే ఒకవేళ మ్యాచెస్ కానీ ఒకవేళ టోర్నమెంట్ కానీ బైకౌట్ చేస్తే ఇక్కడ నుంచి పాకిస్తాన్తో ఏ జట్టు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడరు. అండ్ ఆల్సో ఏషియా కప్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ఉండబోదని చెప్పింది ఐసీసీ. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే మనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలా ఉందో ఐపీఎల్, వాళ్ళకు పిఎస్ఎల్ ఉంది. అండ్ పిఎస్ఎల్లో ఫారెన్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలని చెప్పింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పిఎస్ఎల్లో ఎలాంటి ఫారెన్ ప్లేయర్స్ని పిఎస్ఎల్లో ఆడనివ్వరు అని ఐసీసీ క్లియర్గా చెప్తుంది. ఇదే గనక జరిగితే మాత్రం పాకిస్తాన్ క్రికెట్కు అసలు నామరూపాలు లేకుండా పోతుంది. మరి అంత సాహసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తుందో లేదో చూడాలి. అండ్ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ కూడా ఆప్ట్అవుట్ అవ్వాలని చూస్తుంది T20 వరల్డ్ కప్ నుంచి, ఆర్ ఎల్స్ బాయ్కాట్ చేయాలని చూస్తుంది టీమిండియా మ్యాచ్ని. కానీ ఇక్కడ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం ఐసీసీ పెద్ద ప్లానే వేసింది. ఒకవేళ పాకిస్తాన్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే మాత్రం T20 వరల్డ్ కప్కి పాకిస్తాన్ ప్లేస్లో బంగ్లాదేశ్ని ఆడిపివ్వాలని చూస్తుంది ఐసీసీ. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు కోరింది ఒకటే, వాళ్ళ మ్యాచెస్ శ్రీలంకలో జరగనివ్వాలి అని. అండ్ పాకిస్తాన్ కూడా అన్ని మ్యాచెస్ శ్రీలంకలోనే ఆడుతుంది. సో ఒకవేళ లాస్ట్ మినిట్లో పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ని బాయ్కాట్ చేస్తే మాత్రం వాళ్ళ ప్లేస్లో బంగ్లాదేశ్ని ఆడిపివ్వాలని చూస్తుంది ఐసీసీ. ఇదంతా ఇప్పుడు చూస్తే మాత్రం చాలా నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే బంగ్లాదేశ్కి సపోర్ట్గా వెళ్ళింది పాకిస్తాన్. ఇప్పుడు చూస్తే ఏమో పాకిస్తాన్ ఒకవేళ అవుట్ అయితే బంగ్లాదేశ్ని తీసుకొచ్చే ప్లాన్లో పడింది ఐసీసీ. ఐసీసీ మాత్రం చాలా కఠినంగా వ్యవహరించబోతుంది ఒకవేళ పాకిస్తాన్ ఈ T20 వరల్డ్ కప్లో బాయ్కాట్ చేస్తే, ఆర్ అట్లీస్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయినా బాయ్కాట్ చేస్తే మాత్రం చాలా కఠినమైన యాక్షన్స్ తీసుకోబోతుంది ఐసీసీ. మరి చూడాలి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారని. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.